ఈరోజు మధ్యాహ్నం జైనత్ మండలంలో జైనత్ ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి బోరోజ్ నుండి పిప్పరవాడ టోల్ ప్లాజా వరకు వాహనంలో పెట్రోలింగ్ చేస్తుండగా పిప్పరవాడ టోల్ ప్లాజా వద్ద గల క్యాంటీన్ పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో అతని వద్దకు వెళ్ళగా అతను పారిపోవడానికి ప్రయత్నిస్తే అతను గాంజాయి సేవిస్తున్నట్లు అనుమానంతో మా జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి గాంజాయి కిట్తో అతన్ని పరీక్షించి చూడగా అతను గాంజాయి సేవించినట్లు నిర్ధారణ అయినది. అదేవిధంగా అతని వద్ద గల బ్యాగ్ను తనిఖీ చేయగా అటు బ్యాగ్లో సుమారు 46 గ్రాముల ఎండు గాంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది జిల్లాలో గాంజాయి మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి గాంజాయి కిట్తో పరీక్షించినటువంటి రెండవ కేసుగా నమోదైంది. అదేవిధంగా జిల్లాలో ఎక్కడ కూడా గాంజాయి సేవించిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో విచ్చలవిడిగా గాంజాయి సేవిస్తున్నారు, అటు వారిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో నార్కోటిక్స్ డ్రగ్స్ సంబంధించినటువంటి కిట్లను మా జిల్లా ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్కు అందించడం జరిగింది. అటు కిట్స్ ద్వారా గాంజాయి సేవించినటువంటి వ్యక్తులు 4-5 రోజుల తర్వాత కూడా వాటి పరీక్షల్లో పాజిటివ్గా సేవించినట్లయితే పాజిటివ్గా నిర్ధారణ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి గాంజాయి సేవించిన వ్యక్తులు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. పూర్తిగా గాంజాయి నిర్మూలనే ధ్యేయంగా జిల్లా ఎస్పీ గారు అన్ని విధాలుగా పంట పండించిన గాంజాయి పండించిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, సాగు చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అనేవి నిరంతరంగా చేపట్టడం జరుగుతున్నది. ఇటు వ్యక్తిని ఈ నాగ్పూర్ చెందినటువంటి అఫ్సార్ ఖాన్, ఇతను నాగ్పూర్లో ఒక వ్యక్తి వద్ద నుంచి గాంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఇతనిపై పలు సెక్షన్ల కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ మధ్యలో 2 నెలల క్రితం లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి గాంజాయి కల్టివేషన్ చేసినట్లు విచారణలో తేలడంతో అట్టి గాంజాయి పంట పండించినటువంటి సర్వే నంబరు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అతనికి రైతు రుణమాఫీ కూడా జరగలేదు. కాబట్టి ఎవరు కూడా గాంజాయి సాగు చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, సేవించిన చట్టం నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ గాంజాయి సాగు చేసినట్లయితే వారికి రైతు భరోసా కూడా జరగదు. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా జరగకుండా లబ్ధి చేకూరకుండా కఠిన చర్యలు అన్నిటి తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఎవరు కూడా గాంజాయి సాగు చేసినా మరియు సేవించిన అట్టి సమాచారంలో మాకు పోలీసులకు తెలిపినట్లయితే వారి వివరాలను మేము గోప్యంగా ఉంచుతాం. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం.